మేము ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నాం, మాకు ఇంగ్లీష్లో మాట్లాడడం వచ్చు అనుకున్నారు అనుకోండి, వీళ్ళు ఇంగ్లీష్ పల్లి చట్నీ ఉంటే తీసుకురావా కొంచెం. అట్లనే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అనిపించుకోవాలంటే ఇవి చదివితే ఏ గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందా అన్న? ఇవి చదివితే గవర్నమెంట్ జాబ్ వస్తుందో రాదో తెలియదు నాన్న, కానీ జ్ఞానం మాత్రం మస్తు వస్తుంది. బుద్ధి లేనోనికి జ్ఞానం ఉంటే ఏందో లేకుంటే ఏందో. ఎన్ని తిట్టినా నీకు కొంచెం కూడా సిగ్గులేదురా? నీ చిన్నాయన కొడుకు నీకంటే చిన్నోడు గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించిండు. చిన్నమ్మ వాళ్ళ అమ్మాయి సివిల్స్ రాస్తుంది. నువ్వేం చేస్తున్నావంటే ఎందుకు పనికిరాని పాత పుస్తకాలు చదువుతూ నేను కష్టపడి డబ్బు సంపాదిస్తే ఇడ్లీలా మార్చుకొని తింటున్నావు. నీకు ఏం పని చేయకుండా ఆకలేలా అవుతుందిరా? నాన్న, పని చేసేటోనికి ఆకలి కావాలంటే ఈ దేశంలో సగం బియ్యం పురుగులు పట్టిపోతాయి. అంటే అంటే రుణపడతావు నువ్వు? అబ్బా ఏంది తినేటప్పుడు? ఏయ్ ఇంకొద్దిగైనా సాల్ పిన్ని సాల్. నెయ్యి తేవాలా? తీసుకురా. వీడేదో పొడి చేస్తాడని ఖర్చు ఎక్కువైనా మంచి కాలేజీ చదివించినా, మంచి ల్యాప్టాప్ కొనిచ్చినా, ఎప్పుడు చూసినా ఫోటోలు ఎడిటింగ్లు చేసుకుంటా తిరుగుడే. అరే తినిపోరా, బిడ్డని సరిగ్గా తిండి కూడా తినియవు. నా కర్మ. ఈ ఎలక్షన్స్ టైం కదా, 2 రోజుల నుంచి స్టూడియోలోనే వండుకున్నా, ఫుల్ బిజీ. అన్నా ఈ ఫ్యాన్ బెంచ్ అన్నా, చిన్న స్ట్రాంగ్ టీ చెప్పు. ఓకే అన్నా, ఒక స్ట్రాంగ్ టీ. దొరా టీ స్టాల్ కాడ. తమ్మి నా దగ్గర ఒక మంచి పాట ఉంది, వింటావా? ఇంటే పరిచయం అవుతావు తమ్మి. పాడన్నా. సుబ్బారెడ్డన్నా ఓ సుబ్బారెడ్డన్నా, చూడా చక్కనైనా నా సుబ్బారెడ్డన్నా. సుబ్బారెడ్డన్నా ఓ సుబ్బారెడ్డన్నా, చూడా చక్కనైనా నా సుబ్బారెడ్డన్నా. రోడ్డులేసినావు, సిమెంట్ రోడ్డులేసినావు, ఏ కష్టం వచ్చినా మా తోడు నిలిచినావు. సుబ్బారెడ్డన్నా అరే సుబ్బారెడ్డన్నా, అరే సుబ్బారెడ్డన్నా ఓ సుబ్బారెడ్డన్నా. నా పెన్నులో ఇంటితో పాటు ఫీలింగ్స్ కూడా నింపి రాసా తమ్మి. నేనైనా ఇంత గొప్పగా రాసిందని తలుచుకుంటుంటే నాకే ఏడిపోతాను తమ్మి. నాకు కూడా. థ్యాంక్స్ భయ్య. ఏమ్రా మ్యూజిక్ డైరెక్టర్, ఏంది కథ? వచ్చినావా దొరా? వచ్చినాలే కానీ చాయ్ తాగినావా? తాగుదాం. వీన్ కకృతిని కుక్కల ముద్దు పెట్ట. అన్నా పాట బాగానే ఉంది, ఫీల్ లేదన్నా. మనం ముందు పేదోళ్ళ గురించి మాట్లాడాలి, సుబ్బారెడ్డి చేసిన 2-3 మంచి పనుల గురించి రాయాలి, అంతేగాని ఊకే డప్పు కొట్టుడా అన్నా. అన్నా ఒకసారి పెన్నీ అన్న. ఇంకా మంచిగా రాయచ్చు అన్నా. సుబ్బారెడ్డి అన్న చేసిన 2-3 మంచి పనుల గురించి మాట్లాడాలి. నువ్వు ముందు నుంచే సుబ్బారెడ్డి అన్న దేవుడు, సుబ్బారెడ్డి అన్న తోపు, సుబ్బారెడ్డి అన్న తురుము ఏందన్నా? రుధిరం చైతన్యం. పాటల దమ్ముండాలి, పాడుతున్న దగ్గర బాగుండాలి. అక్షరం అనేది కొలిమిలో కాలిన ఆయుధం లేకుండాలి. ఏమంటావు? అప్పుడే రాసినావా? మస్తు రాసినవరా, జబర్దస్త్ ఉన్నది. ఇది పాట, ఇది చేద్దాం, మస్తుంది పాట. కానీ సుబ్బారెడ్డి అన్న నన్ను రాయమన్నాడు అన్నా. అరే పర్లేదన్నా, నువ్వే రాసినావని చెప్పు, పైసలు ఇస్తాను. అరే వద్దన్నా, అరే చెప్పరా. సార్ ఎవరో తెలుసా? ఇలా పని మంచి రేంజ్ రోలో తిరుగుతుంది, మస్తు పైసలు ఉన్నాయి. రే నేను ఇస్తలే అన్నా. మనం ఎల్లుండి కలుద్దాం అన్న, రికార్డింగ్ పెట్టుకుందాం. సరే తమ్మి, బ్యాండ్ వాళ్ళని పిలిపిద్దాం. థ్యాంక్స్ తమ్మి, థ్యాంక్స్. సరే కానీ చేయొద్దు కానీ ఆ పైసలతో బీర్ తాపి. బీర్లు తర్వాత గానీ నువ్వు ఈడున్నావేంద్రా? మరి ఏడుండాలి? అరే నీ పోరి అక్కడ బస్ స్టాప్ లో వెయిట్ చేస్తుందిరా. అట్లనా? అయితే నేను పోతా.